లష్కర్ ఈ తైబా, జైషే మహమ్మద్ ఈ టెర్రర్ అవుట్ఫిట్స్ గురించి మనం వింటూనే ఉంటాం. భారతదేశం మీద ఎన్నోసార్లు ఇవి చాలా అటాక్స్, ఊరి కావచ్చు, పుల్వామా కావచ్చు, చాలా అటాక్స్ వెనకాల ఈ గ్రూప్స్ ఉన్నాయి. అయితే రీసెంట్గా మే 7వ తారీఖున ఆపరేషన్ సింధూర్ ద్వారా వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ని మనం డిస్ట్రాయ్ చేసాం, హిట్ చేయడానికి ట్రై చేసాం, చాలా వరకు సక్సెస్ అయ్యాం. అయితే పాకిస్తాన్ మాత్రం ఇమీడియట్గా ప్రతినబూనింది. మళ్ళా లష్కర్ ఈ తైబా, జైషే మహమ్మద్ ఇలాంటి వాటికి సపోర్ట్ ఇస్తూ మళ్ళీ రీబిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అయితే రీసెంట్గా మనకు ఒక రిపోర్ట్స్ వస్తున్నాయి. లష్కర్ ఈ తైబా వాళ్ళు ఏదైతే పాకిస్తాన్లో ఫ్లడ్స్ రిలీఫ్ కోసం డబ్బులు పాకిస్తాన్కి వెళ్తున్నాయో, పాకిస్తానీ ఎన్ఆర్ఎస్ ఎవరైతే బయట ఉండి డబ్బులు పంపిస్తున్నారో, ఇంటర్నల్ గా కూడా పాకిస్తాన్లో ఫండ్స్ కలెక్ట్ చేసి ఆ డబ్బులతో లష్కర్ ఈ తైబా హెడ్ క్వార్టర్స్ మళ్ళా కడుతున్నారంట. ఏదైతే లష్కర్ ఈ తైబా ఆపరేషన్ సెంటర్ హెడ్ క్వార్టర్స్ మురిద్కే ట్రైనింగ్ సెంటర్ ఉందో దాన్ని మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా డిస్ట్రాయ్ చేసాం అనమాట. అయితే అది మళ్ళా రీబిల్డింగ్, రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. దానికి ప్రధానంగా రీసెంట్గా పాకిస్తాన్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కలెక్ట్ చేసిన మనీ దానికి వాడుతున్నారంట. అంతేకాదు పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పి తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కోసం, దీనికి సంబంధించిన వసతుల కోసం పాకిస్తాన్లో ఎర్త్క్వేక్, భూకంపం వచ్చినప్పుడు కలెక్ట్ చేసిన ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫండ్స్ ని వాడి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారంట. యాక్చువల్లీ ఈ లష్కర్ ఈ తైబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, ఈ గ్రూప్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తమ పేర్లు మార్చుకుంటూ ఉంటాయి అనమాట. దానికి కారణం ఇంటర్నేషనల్ శాంక్షన్స్ ఎదుర్కొనేందుకు పేర్లు మార్చుకుని కొత్త ఫ్రెండ్స్ లాగా తయారవుతుంటాయి. కానీ వీటి ఫంక్షనింగ్ ఏంటంటే పూర్తి స్థాయిలో ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించి భారతదేశం మీదకి ఉసిగొల్పటం.